అవునే ఆ, నాకు లేట్ అవుతుంది, త్వరగా తీసుకురావాలి. వస్తున్నానండి. మావయ్య గారు, అమ్మా. మీ ప్లేట్ ఎక్కడ పెట్టారు? మీరటు కూర్చొని తిందిర్లండి, మీ చేతులు వణుకుతుంటాయి కదా. చిరాగ్గా ఫుడ్ అంతా ఎలా పెడితే అలా పడేస్తూ ఉంటారు. తినే వాళ్ళకు కూడా చూడటానికి అసహ్యంగా ఉంటుంది కదా మావయ్య గారు. సరేనమ్మా, అలాగే. అవును నాన్న, నీ వల్ల కొంచెం ఇంట్లో ఇబ్బందిగానే ఉంటుంది నాన్న. కరెంట్ బిల్లు కూడా చాలా ఎక్కువ వస్తుంది. నీకు మందుల ఖర్చే నెలకు 5,000 రూపాయలు అవుతున్నాయి నాన్న. నీకు తెలియదేముంది, నా జీతమేమో తక్కువ. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది నాన్న. అదేలే నాన్న. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాన్న. ఈ బ్రతికే కన్నా చావడం నయమనిపిస్తుంది నాన్న. అవును నాన్న, నాకు అర్థమవుతుందిలే. ఏం చెయ్యాలా అని నేను కూడా ఆలోచిస్తానే ఉంటాను. ఏదో ఒకటి త్వరగా ఆలోచించండి మావయ్య గారు. పెద్దవాళ్ళు మీరే కదా సమస్యను పరిష్కరించాల్సింది. ఓల్డేజ్ హోమ్స్ అని అలాంటివి చాలా ఉన్నాయి కదా మావయ్య గారు. అలా ఏదన్నా ఆలోచిస్తే బాగుంటుందేమో చూడండి మావయ్య గారు. సరే అమ్మా. ఏం పర్వాలేదు, నువ్వు మాట్లాడిన దానిలో తప్పేం లేదు. నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు మాట్లాడిన దానిలో తప్పేం లేదు. అదే కరెక్ట్. ఆయన ఎక్కడో చోట ఉంటాడులే. అమ్మాయిని చదివించి ప్రయోజకుణ్ణి చేయటం కోసం నా రెక్కలన్నీ ముక్కలు చేసుకున్నానే. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నాన్న అంటే ఆ ఉన్న కాస్త పొలము అన్ని గొప్పగా పెళ్లి చేశానే. వాడు పుట్టిన దగ్గర నుంచి ప్రతి క్షణం వాడి గురించి ఆలోచించాను. నా గురించి ఆలోచించటమే మర్చిపోయాను. నేనెవ్వరికీ భారం అవ్వకూడదు. ఏమైంది? నా కొడుకు ఇలా ఉన్నాడేంటి? ఏంటండి అలా ఉన్నారు? మజ్జిగ ఏమన్నా కలుపుకుని తీసుకురానా? ఇప్పుడే వద్దులే పవన్, యాగు. నాన్న, ఏమైందిరా అలా ఉన్నావు? నాన్న, నేను నిండా మునిగిపోయానన్నా. సుధాకర్ గారు, మీరు చేసింది చిన్న తప్పు కాదు. ఆఫీసులో డబ్బులు 5 లక్షల రూపాయలు తీసుకెళ్లి మీ అవసరాలకు వాడుకోవడం ఏంటి సార్? మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు ఆఫీసు ఓపెన్ చేసే లోపు 5 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయకపోతే మీ ఉద్యోగం పోవడంతో పాటు మీరు జైలు పాలవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవడో మాటలు నమ్మి ప్రమోషన్ ఇప్పిస్తానంటే ఆఫీస్ డబ్బులు 5 లక్షలు తీసి వాడికి ఇచ్చానన్నా. ఇప్పుడు డేట్ పారిపోయాడు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఆఫీస్ కి తెలిసిపోయింది, నా ఉద్యోగం పోయేలా ఉంది నాన్న. సాయంత్రం కల్లా నేను డబ్బులు అకౌంట్ లో వేయాలి. ఏంటండి మీరు చెప్పేది? మరి ఇప్పుడెలా? అమ్మా, ఆ బీరువాలో మీ అత్తయ్య ఫోటో వెనకమాల ఒక కాగితం ఉంటుంది, ఇటు తీసుకురా. సరే మావయ్య. అరే నాన్న, ఈ కాగితం తీసుకొని సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళు. ఆయన డబ్బులు ఇస్తారు, తీసుకుని వెళ్ళి అర్జెంటుగా ఆఫీసులో కట్టు. అంత డబ్బులు? అప్ప మామయ్య గారు, అప్పు కాదమ్మా, నా మనవరాల పెళ్లి కోసమని నేను దాచుకున్న డబ్బు. రేపు మా అబ్బాయి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచించే నేను దాచుకున్న డబ్బులమ్మా. సత్యనారాయణ గారు,
నేను ఉన్నా లేకపోయినా ఇది నా కొడుకు ఏ క్షణంలో తీసుకుని మీ దగ్గరకు వచ్చినా నేను మీ దగ్గర దాచిన డబ్బులు నా కొడుకు ఇవ్వగలరు. ఇట్లు మీ మిత్రుడు ప్రభాకర్ రావు. నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం ఇంట్లో పెద్దవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో, ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అర్థమైంది మావయ్య. మమ్మల్ని క్షమించండి మావయ్య గారు. తాతయ్య నా గురించి ఆలోచించి ఈ డబ్బులు దాశారు. ఒకవేళ ఇయ్యలేకపోతే తాతయ్య పరిస్థితి ఏంటి నాన్న? క్షమించు నాన్న. కథ చెబితే మై నాన్న, మరిచి క్షమించు నాన్న. దురించనే నీ విలువ తెలుసుకోలేకపోయా నాన్న. దుర్మార్గుడిని నాన్న. నువ్వేలేని నేనేలేను, నువ్వు నేను వేరే కాము, నాలో నేను నువ్వే నాన్న.